నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేనేందంటే మన ఇంట్లో కొత్తగా వైఫై కనెక్షన్ తీసుకోవడానికి పోతున్నా. అయితే ఐర్లాండ్లో వైఫై కనెక్షన్ హాఫ్ రేట్కి ఎట్లా తీసుకుంటామో అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నా. ఇక సొల్లు పెట్టకుండా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. మనమైతే ఇప్పుడు జెర్వీస్ షాపింగ్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ చూడండి, యూజువల్ ఏంటంటే ఈ బొమ్మలు మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక బొమ్మ ఉంది కదా, ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎట్లా మొత్తం ఎట్లా చేసిళ్ళు డెకరేషన్ అనేది కూడా చూపిస్తా. ఇప్పుడు ఇంకా పూర్తిగా డబ్లిన్లో మొత్తము డెకరేషన్ అన్ని ప్లేస్లలో అవ్వలేదు. ఈ షాపింగ్ సెంటర్ అంతా ఫేమస్, రెగ్యులర్గా ఇట్లానే మంచిగా డెకరేట్ చేస్తూ ఉంటారు. చూడండి, పైన మొత్తం సీలింగ్ అంతా ఇది పెట్టింది. ఇక్కడ నాకు ఒకటి ఏం డిఫరెన్స్ అనిపించింది అని అంటే, రెగ్యులర్గా చూస్తూ ఉన్నారు, లాస్ట్ ఇయర్ కూడా చూసిన, ఇది సేమ్ ఇదే బొమ్మలు పెడతారు వీళ్ళు. అంటే ఈ షాప్ కూడా కొనుక్కుంటాడేమో ఈ బొమ్మలు. ఇక కొనుక్కొని అరే ఇది మజా ఉంది. ఇక్కడ ఈ షాప్ కూడా బొమ్మలు కొనుక్కొని ఎవ్రీ ఇయర్ వేస్తూ ఉంటాడేమో. అది బొమ్మనే, కాకపోతే రియల్ లా ఉంది. చూడండి, అట్సైడ్ నుండి చూపిస్తా, ఒక్కసారి చూడండి ఎట్లా చేసిండో, మొత్తం ఓవరాల్ ఎట్లుందో. ఇంక మళ్ళీ పైకి వస్తున్నాడు చూడండి. మనిషి వాగినట్టు వాగుతుంది, కాకపోతే బొమ్మ ఇంకా అదంతే. చూడండి, ఇది ఒక షాపింగ్ సెంటర్ జెర్వీస్ అని. మనం చాలాసార్లు వచ్చున్నాము ఇక్కడికి. ఇక్కడ మొత్తం క్రిస్మస్ లైటింగ్ అనేది వేసిళ్ళు. ఆల్మోస్ట్ 1 month ముందే స్టార్ట్ అయింది. అలా కిందికి వస్తున్నాడు. అది నెక్స్ట్ ఇంకా ఇది పిల్లల కోసము, ఇది ఎక్కడికి మూవ్ అవుతలేదు. కాకపోతే ఏంటంటే ఇంకా పిల్లలు ఎక్కి కొంచెంసేపు అట్లా ఫీల్ కావడానికి. దీంట్లోకి ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఉంది. ఇంతకుముందు ఒకైనా బయటకు వచ్చిండు, మరి లోపలికి ఎందుకు పోతారు ఏం చేస్తారు అనేది అయితే తెలియదు. కాకపోతే ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఉంది. ఇక్కడ నుండి ఆడ లోపల ఏంటంటే చిన్నపిల్లల్ని తీసుకొని పోతే అక్కడ ఫోటోషూట్ చేస్తున్నారు. లోపల ఫోటోషూట్ అయిపోయిన తర్వాత గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు. ఆ మీద తాతను చూసినాం కదా, ఇక్కడికి వెళ్ళి మీదికి ఎక్కుతా ఉన్నాడు. ఇక్కడ నుండి ఆ పైకి పాకుతా ఉన్నాడు క్రిస్మస్ తాత. మొత్తం నార్మల్ వాక్ వెళ్ళానేమో ఇంకో ఇట్లా వేసేళ్ళు, చెమ్కిలు లైట్లు వేసేళ్ళు. ఇదంతా మొత్తం ఇదంతా లైట్లు ఉన్నాయి. ఇవ్వండి, ఇవి కనబడుతున్నాయి కదా, ఇవన్నీ పెట్టేసిళ్ళు. నైట్ టైంలో వీటికి అన్నిటికీ లైట్స్ వేస్తారు. మొత్తం ఇదంతా ఈ గల్లీ మొత్తము నైట్ టైంలో వీటన్నిటికీ లైట్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇంకా అది అఫీషియల్గా ఓపెన్ అవ్వలేదు. అట్లనే ఇవాళ సండే, సో సండే మార్కెట్ ఉంటుంది ఇక్కడ. చూడండి, ఇదంతా ఈ గల్లీ మొత్తం ఇక్కడ నుండి అక్కడ. మన స్పైర్ తెలుసు కదా, చాలాసార్లు మన వీడియోలో చూస్తున్నారు స్పైర్. ఇవ్వండి స్పైర్. ఈ గల్లీలో సండే మార్కెట్ ఉంటుంది. మొత్తం ఇక్కడ పర్ఫ్యూమ్లు, బట్టలు, ఫ్రూట్స్ ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటారు. ఇది చూడండి, 4 రోజుల నుండి ఇవాళ ఎండ వచ్చింది డబ్లిన్లో. 4 రోజుల నుండి ఎటు పోదాం అనుకున్నా కూడా అసలు సూర్యుడు రాలేదు. మొత్తం ఫుల్ విండు, హెవీగా విండ్ ఉంది. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టినా, మీరు దానిలో చూడొచ్చు ఎట్లా విండ్ ఉంది అనేది. అస్సలు వేరే లెవెల్. ఈ చలికాలం అంతా అట్లనే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక డబ్లిన్లో మేమున్న సైడ్ తప్పితే డబ్లిన్ చుట్టుపక్కల ఈ చిన్న గుట్టలు అట్లాంటివి ఉన్న ప్లేస్లల్లో మస్తు కౌంటీలల్లో అండ్ డబ్లిన్కి చాలా దగ్గరలో అన్ని ప్లేస్లల్లో స్నో పడుతుంది. మేమైతే వెయిట్ చేస్తున్నాం స్నో ఎప్పుడు పడుతుందా అని చెప్పేసి. మాకైతే డబ్లిన్లో ఇంకా స్నో స్టార్ట్ అవ్వలేదు. స్నో పడ్డ తర్వాత ఒకసారి స్నో వీడియో కూడా తీస్తా.
అట్లనే ఈ క్రిస్మస్ లైట్స్ స్టార్ట్ అయిన తర్వాత డబ్లిన్ మొత్తంలో క్రిస్మస్ లైటింగ్ ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ ఎట్లా డెకరేట్ చేసిళ్ళు, దాని గురించి కూడా ఒక కంప్లీట్గా దానికి రిలేటెడ్గా కూడా ఒక వీడియో చేస్తా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే పక్కనున్న కూడా గంట కూడా కొట్టి ఉంచుకోండి. సో నేను పెట్టే వీడియోలు అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, అట్లా మీరు నన్ను ఇంకా క్లోజ్గా ఫాలో అవ్వచ్చు. మస్తు ఆడుతున్నాడా ఆ సాంగ్. నచ్చిన వాళ్ళు, చూద్దాం అనుకున్న వాళ్ళు ఆ ముందట ఉన్న దానిలో డబ్బులు వేసి వెళ్తారు అన్నట్టు. ఇక్కడ చూసిలా ఇది రోడ్ సైడ్కి ఉన్న షాపు, జస్ట్ ఇట్లా మార్కెట్లో ఉంది. ఇట్లాంటి షాపులలో కూడా వీళ్ళు కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారు. అట్లనే మనకు ఇండియాలో 20,000 ఉన్న ఎయిర్ పాడ్స్ తక్కువ రేట్కి వస్తాయి కదా సేమింగ్, అట్లనే ఇక్కడ కూడా వస్తాయి. అవి 20-30 యూరోస్కి వస్తాయి. హాయ్, యాక్చువల్గా మన ఇంట్లో ఉన్నది వర్జిన్ మీడియా. ఆ వర్జిన్ మీడియా ఆఫీసు, ఆ స్టోర్ అనేది దీనిలో ఉంది. ఐ లైక్ యూ. ఇది కూడా సేమ్ ఇప్పుడు సర్వీస్లో నేను చూపించిన కదా, ఎట్లయితే వాళ్ళ క్రిస్మస్ కోసం లైట్స్ అవన్నీ పెట్టిల్లో, సేమ్ అట్లనే దానిలోనే ఇది దీన్ని కూడా పెడతారు. ఇది కూడా పెద్ద షాపింగ్ సెంటర్. రీచ్ అయినాము మనం అయితే ఆఫీస్కి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు అయితే అలౌ చేయరు వీడియో తీసుకోవడానికి. ఇఫ్ ఒకవేళ అలౌ చేస్తే నేను లోపల వీడియో ఇస్తా, లేదు అని అంటే నేను బయటకు వచ్చిన తర్వాత చెప్తా మనం హాఫ్ రేట్కి ఎట్లా తీసుకున్నాము బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అనేది, అదే ఇంటర్నెట్ మనము కనెక్షన్ హాఫ్ రేట్కి ఎట్లా తీసుకోవచ్చు అనేది నేను బయటకు వచ్చిన తర్వాత చెప్తా గైస్. నేను లాస్ట్ టైం చేసినా చూడండి, ఫోన్ తీసుకున్నప్పుడు ఐఫోన్ 16 తీసుకున్నా అని చెప్పేసి, సేమ్ అట్లా నేను ఇక్కడ వర్జిన్ మీడియా ఇక్కడ కూడా మీకు ఈఎంఐలో మొబైల్స్ దొరుకుతాయి, అట్లా దానికి సంబంధించిన అసెసరీస్ దొరుకుతాయి, నెక్స్ట్ సిమ్ కార్డ్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ఏదో ఆఫర్ కూడా ఉంది, రెడ్ ఫ్రైడే అని చెప్పేసి. 1 GB ఇంటర్నెట్ తీసుకుంటే 60కి మనకి ఒక 43 ఇంచెస్ టీవీ కూడా ఇస్తారట. ఇట్లాంటి టీవీ అయితే ఇది ఎట్లా తీసుకోవాలి అని అంటే, మనకు హాఫ్ రేట్కి ఎట్లా వస్తుంది అని అంటే, యూజువల్గా మనము వేరే ఇంటర్నెట్ నుండి ఈ ఇంటర్నెట్కి చేంజ్ అయినప్పుడు వాళ్ళు ఇక్కడ ఐర్లాండ్లో మీరు ఏ కనెక్షన్ తీసుకున్నా ఎక్కువ శాతం అయితే 70 యూరోస్ పర్ మంత్ అట్లా ఉంటుంది. అయితే మీరు వేరే కనెక్షన్ నుండి దీనికి పోర్ట్ అయినప్పుడు, లేకపోతే ఫస్ట్ టైం ఇదే ప్రిఫర్ చేస్తున్నప్పుడు మీకు హాఫ్ ప్రైస్కి ఇస్తారు. అట్లయితే మీకు 30 యూరోస్ 35 యూరోస్కి వస్తుంది. ఇట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, సపోజ్ సెకండ్ ఇయర్ కూడా రన్ చేస్తున్నాం అనుకోండి మన ఇంటర్నెట్, అది 70 యూరోస్ కట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి మనము 12 మంత్స్ కాగానే అది క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇంకొక పేరు మీద తీసుకోవచ్చు, లేదు అని అంటే మన పేరు మీదనే మళ్ళీ కూడా తీసుకోవచ్చు. అట్లా మళ్ళీ దాన్ని ఇంకొక కొత్త కనెక్షన్ లాగా తీసుకుంటే మనము దాన్ని హాఫ్ ప్రైస్కి యూజ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే అది డబుల్ ప్రైస్కి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది కట్ అవ్వడం. ఇది గాయస్ ఇవాళ వీడియో. అయితే మనము 2 పనుల గురించి బయటకు వచ్చినాము. ఇంకొకటి ఏంటనంటే, మనం ఒక టేబుల్ కోసం అని చెప్పేసి వెళ్తున్నా. ఆ వీడియో దీంతో కాకుండా అది సపరేట్గా పోస్ట్ చేస్తా. ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ గైస్.